ఫర్ ఎగ్జాంపుల్ మీ మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైనింగ్ డేటా మీద 90% అక్యురసీ ఇచ్చి టెస్టింగ్ డేటా మీద ఓన్లీ 60% ఇస్తే మీరు ఎలా సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లమ్ని? మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీకు బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ ఉంటాడు. ఆ ప్లేయర్ మీరు ఎలా బాల్ వేసినా కూడా సేమ్ టైప్ ఆఫ్ షాట్ ఆడుతున్నాడు. మీరు ఎలా వేసినా కూడా లెగ్ సైడ్ మాత్రమే కొడుతున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఆయన కొంచెం ప్యాటర్న్స్ నేర్చుకున్నాడు. సో అలా నేర్చుకున్నప్పుడు ఇది హై బయాస్ అవుతుంది. లైక్ ట్రైనింగ్ లో సింపుల్ ప్యాటర్న్స్ నేర్చుకొని టెస్టింగ్ డేటా మీద సరిగ్గా పర్ఫామ్ చేయదు. అన్సీడ్ డేటా మీద జనరలైజ్ కూడా అవ్వదు. సో ఇలా ఉన్నప్పుడు మోడల్ అనేది అండర్ ఫిట్టింగ్ అవుతుంది. అండ్ ఇంకో సినారియో తీసుకుంటే వేరియన్స్ కి లైక్ ఇప్పుడు ఇంకొక అనదర్ ప్లేయర్ నెట్స్ లో సూపర్ గా ఆడుతున్నాడు ఫ్లాలెస్ గా. మీరు ఎలా చేసినా కూడా సూపర్ పర్ఫెక్ట్ షాట్ ఆడుతున్నాడు. అది ఓన్లీ నెట్స్ లోనే. రియల్ గేమ్కి వచ్చేసరికి నాయిస్ వల్ల ప్రెజర్ వల్ల తను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. అంటే ఇక్కడ మెషిన్ లెర్నింగ్ లో తీసుకుంటే లైక్ ట్రైనింగ్ డేటా మీద బాగా పర్ఫామ్ చేసి ఎగ్జాక్ట్ గా మెమరైజ్ చేసుకున్నాడు ప్రతి ప్యాటర్న్ ని. టెస్టింగ్ వచ్చేసరికి పూర్తిగా కొలాప్స్ అయ్యాడు. ఇది హై వేరియన్స్ వస్తుంది. ఈ స్టేట్ హై వేరియన్స్ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఆ మోడల్ అనేది ఓవర్ ఫిట్టింగ్. సో ఇలా హై బయాస్ ఉండకూడదు, హై వేరియన్స్ ఉండకూడదు. పర్ఫెక్ట్ గా స్వీట్ స్పాట్ ఏముండాలంటే లో వేరియన్స్ ఉండాలి, లో బయాస్ ఉండాలి. అప్పుడే మోడల్ అనేది పర్ఫెక్ట్ గా జనరలైజ్ అవుతుంది. మనం అలా లో వేరియన్స్ లో బయాస్ తెచ్చుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ వాడాలి. లైక్ క్రాస్ వాలిడేషన్, ఇంకా ట్రైనింగ్ డేటా మీద ఎక్కువ డేటాని యాడ్ చేయడం, అండ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ వాడడం. ఇలా అన్ని చేస్తే మోడల్ అనేది పర్ఫెక్ట్ గా జనరలైజ్ అవుతుంది విత్ పర్ఫెక్ట్ వేరియన్స్ అండ్ పర్ఫెక్ట్ బయాస్. సో ఇది కంప్లీట్ గా బయాస్ అండ్ వేరియన్స్ కి డిఫరెన్సెస్ అండ్ ఎలా సాల్వ్ చేయాలనేది. అండ్ ఇది నా ఏఎంఎల్ జర్నీలో డే 6. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.